పి గారు ఎంబీఓ నుండి అలాగే 2 గారు కూడా మేము ఈ విషయం తెలిసి రావడం జరిగింది. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మరి నాగులంక హై స్కూల్లో చదువుతున్న 4వ తరగతి పిల్లల్ని మరి ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పిండి శ్రీనివాస్ అనే మరి టీచరు మరి వారిని అబ్యూజింగ్ కేసులో మరి అతని పిల్లల యొక్క స్టేట్మెంట్స్ తీసుకొని దాని ఆధారంగా అతను పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం అనేది జరిగింది. ఏం చేస్తున్నాడు అతను? పిల్లల్ని బ్యాడ్ టచ్ అనేది చేయడం జరుగుతుంది, మిస్బిహేవ్ చేయడం జరుగుతుందని పిల్లలు వారు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి మేము తెలుసుకోవడం జరిగింది. దాని ఆధారంగా అతన్ని పోలీస్ స్టేషన్కి అనేది అప్పచెప్పడం జరిగింది. నాతో పాటు మరి చైల్డ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు కూడా ఇక్కడ ఒక బాధాకరమైన విషయం మాకు తెలిసిన వెంటనే రెస్పాండ్ అయ్యి మరి పిల్లల దగ్గరికి రావడం జరిగింది. మరి హై స్కూల్లో చదువుతున్న చిన్నపిల్లల్ని మరి ఇక్కడ ప్రైమరీ టీచర్ అయిన ఎంటీఎస్ టీచర్ గారు మరి ఈ విధంగా చేయడం అనేది చాలా శోచనీయం. టీచర్ పేరు పిండి శ్రీనివాస్ గారు. కాబట్టి ఆయన్ని వెంటనే ఈ విషయంలో మరి హెచ్ఎం గారు చెప్పిన వెంటనే నేను రెస్పాండ్ అయ్యి ఈ విషయంలో అసలు ఏమి మీరు ప్రొలాంగ్ చేయకుండా నేను వెంటనే డిఓ గారికి చెప్పడం, డిఓ గారి ద్వారా మళ్ళీ నెక్స్ట్ ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగిందండి. చెప్పిన వెంటనే అది అయిపోగానే నేను బయలుదేరి వచ్చే సమయంలో నాకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే గారితో నేను ఇక్కడికి వెంటనే ఎంఈఓ 1, 2 ఇద్దరము రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ పిల్లల స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ విషయాలు విన్న తర్వాత మరి సదరు మరి ఆ టీచర్ని మరి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.